కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇలా సైన్ చేయించుకోకపోతే మహేష్కి బాధ్యత తెలీదు. ఎందుకంటే డబ్బంటే వాడికి రెస్పెక్ట్ ఉండదు. చాలా కేర్లెస్గా డబ్బుని ఖర్చు పెట్టేస్తాడు. ఇలా నా దగ్గర వాణ్ణి లీగల్గా లాక్ చేసే వెపన్ ఉందన్న భయంతోనైనా తీసుకున్న డబ్బుని తిరిగిస్తాడన్న థాట్ నాది. ఇన్ కేస్ మహేష్ డబ్బులు రిటర్న్ ఇవ్వలేదని నువ్వు ఈ నోట్ చూపించి వసూలు చేయడానికి వెళ్ళావనుకో, డబ్బుల కోసం నోట్ని అడ్డు పెట్టుకుని టార్చర్ పెడుతున్నావని రివర్స్ అయితే ఏం చేస్తావు? హెల్ప్ చేసి కూడా నింద మోయాల్సి రావచ్చని థింక్ చేసావా? అన్నీ థింక్ చేశాక ఈ డెసిషన్ తీసుకున్నాను. మహేష్కిచ్చిన డబ్బులు తిరిగి రావనే ఇచ్చాను. ఆ డబ్బుతో బిజినెస్ చేసుకుని తను లైఫ్లో సెటిల్ అయితే అంతే చాలు. నీ ఉద్దేశం చాలా మంచిది దేవిక. ఈ అవకాశాన్ని మహేష్ యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ బిజినెస్ సక్సెస్ అయితే అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కష్టాలన్నీ తీరిపోతాయి. ఇన్నాళ్ళు వదినగారు పడిన కష్టానికి కూడా మంచి ఫలితం దక్కినట్టు అవుతుంది. అవునండి, మహేష్ డబ్బులు తిరిగిస్తే వాళ్ళ నాన్నలా కాదు అని ప్రూవ్ చేసుకున్నవాడవుతాడని ఆశిస్తున్నాను. అన్నగా కీర్తి పెళ్లి కూడా తనే జరిపించి అత్తవారింటికి పంపిస్తే చూడాలనుంది. దీపకి బిడ్డ పుట్టేనాటికి ఎలాంటి అప్పులు లేకుండా అన్ని ఇబ్బందులు తీరిపోయి హ్యాపీగా వారసుడికి స్వాగతం చెప్తుంటే చూడాలని ఆశగా ఉంది. నీ ఆశలన్నీ తప్పకుండా తీరతాయన్న నమ్మకం నాకుంది దేవిక. అలాగే అన్నయ్యకి కూడా ఏదైనా జాబ్ చూపిస్తే ఇంకా బాగుంటుంది. తను ఖాళీగా ఉంటే పాత ఆలోచనలతో డిస్టర్బ్ అవుతూ ఉంటాడు కదా. చూద్దాం. తనకు కూడా జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉందని తెలిస్తే సెట్ చేస్తాను. అన్నీ అనుకున్నట్టు జరిగితే మహేష్ ప్రయోజకుడయ్యాడని నలుగురు పొగుడుతూ ఉంటే మా అక్క గర్వంగా ఫీల్ అవ్వడం చూడాలనుంది. దేవిక, నీ ప్రయత్నం ఏది వృధా కాదు, అన్నీ అవుతాయి. ఇక దీని గురించి ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు. ఈ నోట్ నీకు వెపన్ కాదు దేవిక, నేనాడబోయే గేమ్లో నాకు యూజ్ అయ్యే వెపన్. టైం వచ్చినప్పుడు నోట్ని అడ్డం పెట్టుకుని, ఈ నోట్ని అడ్డం పెట్టుకుని ఏం చేస్తానో నీ ఊహకి కూడా అందదు దేవిక. బుజ్జి, అమ్మ దగ్గరికి ఎప్పుడొస్తావమ్మా? నీకోసం అమ్మ ఎంతో వెయిట్ చేస్తుంది తెలుసా. నీకు లాల పొయ్యాలని, చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపించాలని ఎంతో ఆశగా ఉంది బుజ్జి. తొందరగా రాకన్నా. దీపా, దీపా. ఏంటి ఎప్పుడూ లేంది మీ ఫేస్ లో కొత్తగా ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది? ముందు నువ్వు కళ్ళు మూసుకో. ఇప్పుడు ఓపెన్ చెయ్యి. ఏంటిది? ఓపెన్ చెయ్యి, నీకే తెలుస్తుంది. ఎలా ఉంది సర్ప్రైజ్? ఇంత డబ్బు ఎక్కడిదండి? ఎక్కడిదైతే నీకెందుకు, ఇది మన డబ్బే. దీంతో మనం బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. వాట్? బిజినెస్సా? ఎస్, బిజినెసే. మన జూనియర్స్ భూమి మీదకి ల్యాండ్ అయ్యేసరికి మన బిజినెస్ పెద్ద హిట్ అయ్యి పెద్ద రేంజ్కి వెళ్ళిపోతాం. మన పిల్లలకి మనలాంటి అడ్జస్ట్మెంట్ లైఫ్ కాకుండా లగ్జరీ లైఫ్ ఇవ్వబోతున్నాం. నాకు భయంగా ఉంది. ముందు ఈ డబ్బు మీ చేతికి ఎలా వచ్చిందో చెప్పండి. డియర్, డోంట్ ఫియర్.
మా దేవిక పిన్ని నాతో ఒకరి దగ్గర జీతానికి ఎన్ని రోజులని పనిచేస్తావు, జీతాలతో జీవితాలు ఎన్నిటికీ మారవు, నీ లైఫ్ టర్న్ అవ్వాలంటే బిజినెస్ చేయడమే కరెక్ట్, నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందని నాకు 20 lakhs ఇచ్చి బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పింది. మీ పిన్ని చాలా క్యాలిక్యులేటెడ్ అండ్ ప్రాక్టికల్ మనిషి కదా, మిమ్మల్ని నమ్మి ఇంత డబ్బు ఎలా ఇచ్చింది? ఒకవేళ అత్తయ్య గారేమైనా రిక్వెస్ట్ చేసి ఇప్పించుంటారని నాకు డౌట్గా ఉంది. నో ఛాన్స్. పిన్ని ఓన్లీ నా టాలెంట్ చూసి హెల్ప్ చేసింది తప్ప ఇంకొకరు రికమెండ్ చేస్తే ఇవ్వలేదు. ముందు నీ డౌట్స్ పక్కన పెట్టి ఈ 20 lakhsతో ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలో ఆలోచించు. గార్మెంట్స్ బిజినెస్ పెడదామా? ఆ బిజినెస్కి కాంపిటీషన్ ఎక్కువ. లేదంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దామా? రిస్క్ ఎక్కువ ఉన్న బిజినెస్ వద్దండి. ఇవన్నీ కాదు, పెద్ద పెద్ద బిజినెస్లు చేయడానికి పెద్ద అమౌంట్ కావాలి. దానికన్నా చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ సక్సెస్ అయిన తర్వాత పెద్ద బిజినెస్ గురించి థింక్ చేయొచ్చు. సరే, చిన్న బిజినెస్లు ఏమున్నాయి? లోయెస్ట్ హై రేట్స్ ఉండేలా ప్లాన్ చేద్దాం. మీ అమ్మమ్మ గారికి పికిల్స్ బిజినెస్ ఉంది కదా, దాన్నే మనం టేకప్ చేసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం. దానికన్నా ఏదైనా టీ ఫ్రాంచైజ్ తీసుకోవడం బెటర్. దీపా, పాలు తీసుకో. ఇంత డబ్బెక్కడిది? ఎవరిచ్చారు? ఈ డబ్బు మీ అబ్బాయి తీసుకొచ్చారత్తమ్మా. ఇంత డబ్బు నీకెక్కడిదిరా? మళ్ళీ ఎక్కడైనా కొత్త అప్పు చేశావా? ఎవర్రా నీకు డబ్బిచ్చింది? ఇది అప్పుగా తెచ్చిన డబ్బు కాదమ్మా. అంటే ఎక్కడైనా దొంగతనం చేసి తీసుకొచ్చావా? అబ్బా అమ్మా, అదేదీ కాదు. బిజినెస్ స్టార్ట్ చేసుకోమని పిన్ని నాకు డబ్బిచ్చింది. ఏంటి, దేవిక నీకు డబ్బిచ్చిందా? తనిస్తే నువ్వు తీసుకుంటావా? నన్నొక మాట తీసుకోవాలా వద్దా అని అడగాల్సిన పని లేదా? ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నది చాలక ఇలాంటి సొంత పెత్తనాలు చేసి కొత్త తలనొప్పులు తీసుకురావాలని చూస్తున్నావా? ఇందులో తప్పేముందమ్మా? పిన్ని పరాయి మనిషి కాదు కదా. అక్క కొడుకు బాగుండాలని పెద్ద మనసుతో అర్థం చేసుకుని ఈ హెల్ప్ చేసింది. అయినా నేను ఈ డబ్బు ఏం ఫ్రీగా తీసుకోను. నా బిజినెస్ స్టార్ట్ చేశాక నెమ్మదిగా కొంచెం కొంచెం రిటర్న్ చేస్తూ వస్తా. మనకి ఎవరి డబ్బులు వద్దు. మరొకరి జాలి అంతకన్నా వద్దు. బిజినెస్ అంటేనే రిస్క్. బిజినెస్లు చేసి ఉన్నది మొత్తం పోగొట్టుకుంటే అప్పుడు దేవికకి ఇవ్వడానికి అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? తీసుకురాకపోతే అప్పుడు అయిన వాళ్లతో తీసుకున్న డబ్బు గుండెల మీద భారంగా మారుతుంది తప్ప మనశ్శాంతిని కలిగించదు. అన్నీ ఆలోచించి చెప్తున్నాను. ముందు డబ్బులు తీసుకెళ్లి అర్జెంటుగా పిన్నికిచ్చి